చికెన్ కట్లెట్స్ నిజంగానే అంటే హెల్దీగానే కాకుండా కొంచెం బ్లాంట్గా తీసుకోవాలేమో అని అనుకుంటూ ఉంటారు, ఎస్పెషల్లీ డయాలిసిస్ పేషెంట్స్. చికెన్ కట్లెట్స్ అనగానే ఏంటి అంటే కైండ్ ఆఫ్ స్నాక్స్ లాగా, కొంచెం మంచి టేస్టీ స్నాక్స్ లాగా అనిపిస్తుంది. సో చూద్దాం ఎటువంటి కాంబినేషన్స్ తీసుకొచ్చావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే, సో చికెన్ ఆల్రెడీ బాయిల్ చేసి తీసుకొచ్చేసాము. అవును. అండ్ హ్యాపీగా మనము బైండింగ్కి ఎప్పుడు కట్లెట్స్ అనగానే గుర్తొచ్చేది బంగాళాదుంప. సో ఎగ్ కూడా యూస్ చేస్తున్నాం, మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట. ఓకే, సో మనం స్టార్ట్ చేద్దాము ప్రాసెస్. స్టార్ట్ చేస్తాం. చికెన్ ఆల్రెడీ బాయిల్ చేసాం, దీని ఒకసారి మిక్సీ పట్టేస్తాం. ఓకే, ఫస్ట్ బాయిల్ చేసిన చికెన్ పర్ఫెక్ట్గా అయిపోయింది. సో బాయిల్ చేసాం కాబట్టి ఈజీగా అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి? ఇది ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో డయాలసిస్ అవుతున్న పేషెంట్స్ ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలా? అవును. సో డయాలసిస్లో ఉన్నప్పుడు ఏంటంటే ఆ బ్లడ్ ఏదైతే సెంట్రిఫ్యూజ్ అంటుందో ఆ టైంలో మన బాడీ నుంచి ప్రోటీన్స్ కూడా లాస్ అవుతూ ఉంటాయి. ఓకే, సో దానికి మనం ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. ఓకే, సో చికెన్ మొత్తం వేసుకున్నాం బౌల్లో. నెక్స్ట్ ఏంటి? ఆ తర్వాత ఇందులో వెజెస్ కూడా వేసేద్దాము. ఫస్ట్ క్యారెట్, దీనివల్లే మన బాడీ అనేది చక్కగా డిటాక్స్ కూడా అవుతుంది. ఫస్ట్ ఆల్రెడీ తురిమిన కొంచెం, అలాగే ఉల్లిపాయ ముక్కలు. సో ఏదైనా రెస్ట్రిక్ట్ చేసే ఫుడ్స్ ఉన్నాయా డయాలసిస్ పేషెంట్స్ ఇది తీసుకోకూడదు అన్న ఫుడ్స్ ఏమైనా ఉన్నాయా? సో సపరేట్గా అందరికీ ఈక్వల్గా ఒకే డైట్ అంటూ ఉండదు, డిపెండ్ ఆన్ దేర్ వాల్యూస్ ఉంటుందన్నమాట. బట్ ఎక్కువగా పొటాషియం లెవెల్స్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది కాబట్టి కొంచెం రాగి కానీ కొబ్బరి నీళ్ళు కానీ ఎక్సెస్ ఆఫ్ ఫ్రూట్స్ వాళ్ళు తీసుకోకూడదు. ఓకే, సో డైలీ ఒక 1 type or 2 types ఆఫ్ ఫ్రూట్స్ చాలు, ఎక్కువగా ఫ్రూట్ బౌల్స్ లాగా ఇంక్లూడ్ చేసుకోకూడదు. తర్వాత పచ్చిమిర్చి కూడా. ఇప్పుడు స్పైసెస్ కూడా వేసుకుందాం, కొంచెం సాల్ట్. సో వాళ్ళకి ఎక్కువగా సాల్ట్ రిస్ట్రిక్షన్ కూడా ఉంటుంది, లైక్ 3 grams 2 grams, అండ్ కొంతమందికి లో సాల్ట్ అంటే బిలో 5 grams మాత్రమే ఇంక్లూడ్ చేయాలి. సో అలాంటి వాళ్ళు కూడా సాల్ట్ చూసి ఇంక్లూడ్ చేయాలి. అలాగే జీరా పౌడర్ కొంచెం, నెక్స్ట్ గరం మసాలా. ఓకే, సో ఇవన్నీ మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత బాయిల్ చేసిన ఆలు, సో కోడిగుడ్డు కూడా మనము మిక్స్ చేసుకుంటే సరిపోతుందేమో కదా? కోడిగుడ్డు ఇందులో కాదు, మనం టిక్కీస్ అన్ని చేశాక అందులో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసి అప్పుడు మనం రోస్ట్ చేస్తాం. ఓకే, సో కొంచెం ఆ ఎగ్ ఫ్లేవర్ కూడా తగిలితే చాలా బాగుంటుంది. అవును. ఓకే, సో ఈలోపు నేను ప్యాన్ వేడి చేసాను మరి. చేసేయండి. సో కొద్దిగా ఆయిల్, ఇందులో మనం ఎగ్ బీట్ చేసుకుందాము. సో బ్రెడ్ క్రమ్స్ అలాగే ఎగ్ తర్వాత మన స్టఫ్ రెడీ చేసుకున్నాము. సో ఇంకా కట్లెట్ స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేద్దాం. కొంచెం ఆయిల్, యూజువల్గా డయాలసిస్ పేషెంట్స్ ఫుడ్ కూడా క్వాంటిటీ అనేది తగ్గించేస్తూ ఉంటారు.
యా క్వాంటిటీ వాళ్ళు తగ్గిస్తారు, బట్ యాక్చువల్గా వాళ్ళు ఎంతైనా తీసుకోవచ్చు. అంటే ఎంతైనా అంటే వాళ్ళకి సరిపడే అంత తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా ఇంతే క్వాంటిటీ తీసుకోవాలన్నట్టు ఏముండదు. సో తర్వాత ఎగ్లో అలా డిప్ చేసి మళ్ళీ క్రమ్స్లో కూడా డిప్ Yeah. చేయాలన్నమాట. సో ప్యాన్ కూడా హీట్ ఎక్కింది. సో ఈ సైజ్లో ఎంత క్వాంటిటీ తీసుకోవచ్చు? ఈ సైజులో వాళ్ళకు 2 to 3 తీసుకోవచ్చు. ఓకే. సో కొద్దిగా డిప్పింగ్ ప్రాసెస్ కూడా ఉంది కాబట్టి ఇది కూడా మనము స్టిర్ చేస్తూ చేసుకుంటూ ఉండాలన్నమాట. అవును. సో ఎగ్ ఎవ్రీడే తీసుకోవచ్చా? ఎగ్ ఎవ్రీడే 3 to 4 తీసుకోవాలి డయాలసిస్ పేషెంట్. లైక్ అట్లీస్ట్ 2 మీల్స్లో అయినా వాళ్ళు ప్రిఫర్ చేస్తూ ఉండాలి. ఓకే. సో యూజువల్గా ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చు యాక్చువల్గా ఈ రెసిపీ. అవును. సో మంచి ప్రోటీన్ అండ్ ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది కాబట్టి పిల్లలు కూడా స్నాక్స్ లాగా కూడా మనం పెట్టొచ్చు. హ్యాపీగా పెట్టొచ్చు. అండ్ వీళ్ళు ఏంటంటే మీల్స్ వరకు పర్ఫెక్ట్గా తింటారు, కానీ ఆ తర్వాత స్నాక్స్ వచ్చేసి కొంచెం మళ్ళీ అన్హెల్తీగా అవుతుంది. సో అలాంటి వాళ్ళకి ఈ రెసిపీస్ ప్రిఫర్ చేయండి. ఓకే పల్లవి, సో చక్కగా రెండు వైపులా కాల్చుకున్నాము. ఆ బ్రౌనిష్ కలర్ కూడా వచ్చింది, చాలా క్రంచీగా ఉన్నాయి. Yes. సో సర్వ్ చేసుకుందాము మరి. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో సాఫ్ట్ నేచర్ ఉన్నాయి అండ్ అలాగే క్రంచీగా కూడా ఉన్నాయి అనమాట. సో రెడీ అయిపోయినట్టేనా? లాస్ట్ చికెన్ కట్లెట్స్ రెడీ అయిపోయాయి. ఓకే. యమ్మీ చికెన్ కట్లెట్స్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. చికెన్ కట్లెట్స్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చికెన్ ముక్కలు 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి కొద్దిగా, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉడికించిన బంగాళాదుంపలు 2, కోడిగుడ్డు 1, నూనె 2 టేబుల్ స్పూన్లు, బ్రెడ్ పొడి 1 కప్పు. చికెన్ కట్లెట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో ఉడికించిన చికెన్ ముక్కలు వేసి మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అందులో క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన బంగాళాదుంపలు స్మాష్ చేసి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో కోడిగుడ్డు కొట్టివేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవాకి నూనె రాసి వేడి చేసుకోవాలి. తర్వాత చేతికి నూనె రాసుకొని సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని చేత్తో చిన్న చిన్న కట్లెట్స్లా ఒత్తుకొని కోడిగుడ్డు మిశ్రమంలో లిఫ్ట్ చేసి బ్రెడ్ పొడిలో అద్ది తవాపై వేసి 2 పక్కల నూనెతో కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ కట్లెట్స్ రెడీ.